CGL Tier 2 లో మెన్సురేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మోడల్ డిస్కస్ చేద్దాం. రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్ ఈజ్ 1 సెంటీమీటర్, ఫైండ్ ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ 4 సర్కిల్స్కి రేడియస్ 1 సెంటీమీటర్, అన్నిటికీ సేమ్. అయితే ఈ 4 జాయిన్ చేసినాక మధ్యలో కొంచెం స్పేస్ వస్తుంది కదా, దానికి ఏరియా అంతా మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, సో దీన్ని మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే ఒక 1 రూపీ కాయిన్స్ ఒక 4 తీసుకుని గ్రౌండ్ మీద వాటిని దగ్గర తీసుకొస్తే ఏమవుతుంది, ఈ షేప్లోకే వస్తాయి. వాటి మధ్యలో కొంచెం స్పేస్ మిగిలిపోయింది కదా, సో ఆ స్పేస్ ఏరియా మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, సో ఇది ఒక ఇర్రెగ్యులర్ షేప్, దీనికి ఏరియా ఫార్ములాస్ ఏమి ఉండవు. మనం దీన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా సాల్వ్ చేయాలి. ఎలాగో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్కి సెంటర్ ఇక్కడ తీసుకుందాం. ఓకే, 4 సర్కిల్స్కి కూడా నేను సెంటర్స్ మార్క్ చేసుకుంటాను. రైట్, ఇప్పుడు ఆ 4 సెంటర్స్ని మనం జాయిన్ చేద్దాం. ఓకే, సో జాయిన్ చేసా. ఇప్పుడు ఈ వచ్చిన స్ట్రక్చర్ ఏంటి మనకి, సో రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్ 1 అన్నారు కదా, సో ఇది రేడియసే కాబట్టి ఈ సర్కిల్కి ఇది 1 అవుతుంది. అలానే ఇది కూడా ఈ సర్కిల్ రేడియస్ కాబట్టి ఇది కూడా 1 అవుతుంది. సిమిలర్లీ దిస్ ఈజ్ 1 1 1 1 1 1. అన్ని సైడ్స్ ఈక్వలే. సో దిస్ సైడ్ టోటల్ ఇట్ ఈస్ 2 అండ్ ఇది కూడా 2 2 2 2. అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి దిస్ ఈజ్ ఎ స్క్వేర్ అండ్ ఇన్సైడ్ ద యాంగిల్ విల్ బి 90 degrees. రైట్, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్క్వేర్ ఏరియా కనుక్కొని అందులో నుంచి ఈ 4 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, సర్కిల్లో నుంచి ఒక పార్ట్ కదా, ఈ 4 పార్ట్స్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. టోటల్ స్క్వేర్లో నుంచి ఈ 4 పార్ట్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిపోయేది ఆ ఏరియా. ఓకే, సో స్క్వేర్ ఏరియా ఏమవుతుంది, స్క్వేర్ సైడ్ 2 కదా, సో స్క్వేర్ ఏరియా వచ్చి సైడ్ స్క్వేర్, 2 స్క్వేర్ ఈజ్ 4. ఇందులో నుంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ 4 పార్ట్స్ ఎంతో చూడాలి. ఓకే, సో నో సీ ఈ పార్ట్ని తీసుకోండి. ఇఫ్ యూ టేక్ దిస్ పార్ట్, దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, అదే ఇది యాంగిల్ ఎంత ఉంది మనకి, 90 degrees ఉంది. ఓకే, టోటల్ సర్కిల్ వచ్చి 360 degrees కదా, ఇది మొత్తం 360 degrees, అందులో మనకి మన పార్ట్ వచ్చి 90 degrees మాత్రమే. ఓకే, సో ఫుల్ సర్కిల్ 360 degrees అయితే అందులో 90 degrees మాత్రమే ఉంది. సో దిస్ ఈజ్ 1/4, దిస్ ఈజ్ 1/4 సర్కిల్. ఓకే, అట్లానే ఇది కూడా 1/4 సర్కిల్, 1/4 అండ్ 1/4. సో ఈ 4 కలిపితే ఏమవుతుంది, ఒక ఫుల్ సర్కిల్ అవుతుంది. ఓకే, 1/4 4 కలిపితే ఒక ఫుల్ సర్కిల్ అవుతుంది. ఓకే, నౌ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 1 ఫుల్ సర్కిల్ ఏరియా. ఓకే, సర్కిల్ ఏరియా ఎంత అవుతుంది, πr స్క్వేర్ కదా, and radius of this circle is 1. Okay, pi into 1 square, pi r square, that is nothing but pi. So the area of the shaded region is 4 minus pi. Interesting on the other.